చిత్తూరు మాజీ మేయర్ అనురాధ ఆమె భర్త కటారి మోహన్ జంట హత్య కేసులో మరో 24 గంటల్లో తుది తీర్పు వెలువడనుంది. చిత్తూరులోని అదనపు జిల్లా జడ్జి కోర్టు ఈ కేసులో తీర్పు వెలువరించనుంది. దీంతో 10 ఏళ్ల నిరీక్షణకు తెరపడనుంది. నిందితులు బాధితుల్లో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. 2015 నవంబర్ 17న చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో దంపతుల హత్య జరిగింది. ఈ కేసులో కటారి మోహన్ మేనలుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్ను ప్రధాన నిందితుడిగా చూపించిన పోలీసులు హత్య కుట్రలో సంబంధం ఉందని మరో 23 మందిని అరెస్ట్ చేశారు. జంట హత్యల కేసులో తీర్పు వెలువడనుండడంతో చిత్తూరు నగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. న్యాయస్థానం ఏ తీర్పు ఇచ్చినా కోర్టు ఆవరణలో ఎలాంటి సమస్య తలెత్తకుండా బాంబ్ స్క్వాడ్, స్పెషల్ పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరు నగరంలో కూడా ఎక్కడా ఎలాంటి శాంతి భద్రతల సమస్య రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 30 యాక్ట్ అమలు చేశారు. జంట హత్యలకు ఆస్తి ఆర్థిక వివాదాలే కారణంగా చెబుతున్నారు స్థానికులు.